శ్రీమాత్రే నమః. ఆడవారికి ఎడమ కన్ను అదిరితే మంచిదని, అలాగే మగవారికి కుడి కన్ను అదిరితే మంచిది అని అనడం మనం వింటూనే ఉంటాం. ఇది ఎంతవరకు నిజం? మనకి వాస్తుశాస్త్రంలానే శకున శాస్త్రం కూడా ఉంది. దాని ప్రకారం మన కన్నే కాదు, మగవారికి కుడివైపు శరీర భాగం, ఆడవారికి ఎడమవైపు శరీర భాగం అదిరితే మంచిదంటారు. ప్రాచీన కాలం నుండి కొన్ని నమ్మకాలు మంచిని పెంచితే మరికొన్ని శాస్త్రీయంగా నిరూపణ కానివి కూడా ఉన్నాయి. ఈ రెండవ కోవకు చెందినవే మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాలు ఎక్కువగా చదువుకోని వారిలో, గ్రామాలలో కనిపిస్తాయి. ఒత్తిడి కారణంగా మనసులో మూఢనమ్మకాలు ప్రబలుతాయి. జీవితం మీద అదుపు లేనట్లు భావిస్తే వారు ప్రపంచం పైన కొన్ని అభిప్రాయాలని రుద్దుతారు. బయలుదేరినప్పుడు ఎవరైనా తుమ్మితే కాసేపు కూర్చొని మంచినీళ్లు తాగి వెళ్ళమంటారు. అంటే తుమ్ము రాబోయే ప్రమాదాన్ని చెబుతుందా? మరి ఇది నిజమేనా? పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికిపోయినా మనం పరీక్షకు బయలుదేరినప్పుడు మనకు ఎవరో ఎదురు వచ్చారని తప్పు వారి మీద వేసేస్తుంటాం. కొందరు కాకి తల మీద తన్నితే అది శని వాహనం కనుక శని పడుతుందని, యముడి రూపంలో మరణం వస్తుందని భయపడతారు. బల్లి పడితే శకునమని కొంతమంది భావిస్తారు. ఇలాంటి మూఢనమ్మకాలు మన దేశంలోనే కాదు, విదేశాలలో కూడా ఉంటాయి. జపాన్లో తెల్లపాము ఎదురు పడితే అదృష్ట దేవత కనిపించిందంటారు. ఇక ఇండోనేషియాలో అయితే 9 అంకెను దురదృష్టంగా భావిస్తారు. జపాన్ అధ్యక్షుడు 9వ తారీఖున పుట్టడం వల్ల ఆ దేశానికి సునామీ వచ్చిందని చెబుతూ ఉంటారు. ఆ దేశానికి వచ్చిన సునామీ, భూకంపానికి అతనే కారణమని చెబుతూ ఉంటారు. ఇలాంటివి ఉంటూనే ఉంటాయి. అయితే ఇలాంటివి నీటి మీద రాతలని కొందరంటే, శాస్త్రంలో లిఖించబడ్డ రాతలని కొంతమంది బలమైన నమ్మకం. సరే, వీళ్ళను అటు పక్క నుంచి అసలు కన్ను అదిరితే అనే మ్యాటర్కి వద్దాం. ఎవరి కన్ను అదిరితే ఎవరికి మంచిదని ఎలా చెప్పగలం? దీని వెనుక రామాయణానికి సంబంధించి ఒక కథ ఉంది. శ్రీరామచంద్రుడు వానర సేనను తీసుకుని రావణుడి మీద యుద్ధానికి బయలుదేరినప్పుడు ఆ సమయంలో లంకలో ఉన్న రావణాసురుడికి, సీతమ్మ వారికి ఒకేసారి ఎడమ కన్ను అదిరాయట. ఆ తర్వాత రాముడు సీతను రావణాసురుడి చెర నుంచి విడిపించాడు. ఇది మనకి తెలిసిందే. ఈ ఫలితం ముందే శుభసూచికంగా సీతమ్మ వారికి ఎడమ కన్ను అదిరిన రూపంలో తెలిపింది. ఆ సమయంలో రావణుడికి ఎడమ కన్ను అదిరిన ఫలితం కీడు జరిగింది. ఇదే కన్ను అదిరే వెనక ఉన్న అసలు నిజం. సో అలా ఆ రోజు నుండి అమ్మాయిలకి ఎడమ కన్ను అదిరితే, అబ్బాయిలకు కుడి కన్ను అదిరితే మంచిదిగా ఒక శకునమైతే, ప్రతిసారి శరీర భాగాలు అదిరినప్పుడు మనకి అనుకూలమైన సూచన అయితే ఏదో మంచి జరుగుతుందని, కానప్పుడు ఏదో కీడు జరుగుతుందని అనుకోవడానికి లేదు. కొన్నిసార్లు మాత్రమే అదిరితే శకునం కావచ్చు. వాస్తవానికి మన శరీర భాగాలు అదరటానికి చాలా కారణాలున్నాయి. కొందరు ఉదయం నుండి రాత్రి దాకా అదిరింది అంటారు. కొందరికి శరీరం భాగాలు తరచూ అదరవచ్చు. అది నరాల బలహీనతకు సూచన. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం వాతపిత్త గుణాలు ప్రకోచించినప్పుడు శరీర భాగాలు అదురుతూ ఉంటాయి. ఇక కళ్ళ వ్యాధులు ఉన్నా కూడా కంటి భాగాలు తరచూ అదరవచ్చు. అలాంటప్పుడు డాక్టర్ని సంప్రదించాలి కానీ నమ్మకాలని పట్టుకొని వేలాడకూడదు. అవి సందర్భాన్ని బట్టి మనం నమ్మాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.